మంచి భార్యాభర్తలుగా ఉండాలంటే అసలు వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, ఎటువంటి విషయాల జోలికి వెళ్ళొద్దు, ఓ ఫ్యామిలీ కౌన్సిలర్గా, మోటివేషనల్ స్పీకర్గా మీరేం చెప్తారు? అసలు ఇప్పుడు పెళ్ళి అయ్యేవటంతోనే నిన్న ఒక కేసు జరిగింది కదా, 3 minutesలో డివోర్స్ అయిపోయిందని. అంటే అక్కడికక్కడే పంచాయతీ పెట్టేసుకుని తాళి విప్పేసుకుని వెళ్ళిపోయారేమో. అంటే 3 ముళ్ళకి 3 నిమిషాల వాల్యూ కూడా లేదు. మరి అక్కడ ఏం గొడవ జరిగింది అనేది మనకు తెలియదు. అంటే ఏంటంటే ఆవేశాలు, అహంకారాలు, కోపాలు, పంతాలు, పట్టింపులు ఇలాంటి సందర్భంలో మనకు తెలుస్తూ ఉంటాయి. లేదా ఏమన్నా అమ్మాయికి అబ్బాయికి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఏమన్నా వేరే రిలేషన్స్ ఉన్నాయి, అక్రమ సంబంధాలు అలాంటివి ఏమైనా తెలిసి ఉండొచ్చు, లేదా ఏదైనా క్రైమ్ స్టోరీ ఏదైనా ఉండొచ్చు అబ్బాయికి కానీ. అలాంటి సందర్భాల్లో ఇలా 3 నిమిషాల్లో విడాకులు అయిపోయిందంటే మరి అంత స్ట్రాంగ్ కారణం ఏముంటుంది అక్కడ? అలాంటివి అయి ఉంటాయి. ఇప్పుడు పెళ్ళి అంటే ఏంటి, 100 ఏళ్ల పంట అంటారు. మీరు అన్నట్టు 2 కుటుంబాలు ఒక కుటుంబం అవ్వాలి, రిలేషన్ మన బంధువులం అవుతున్నాము, బంధువులం అయ్యాము అనే కదా దీని అర్థం. వేరు వేరు కుటుంబాలు ఇప్పుడు ఒక కుటుంబంగా అది హ్యాపీ కదా. హ్యాపీ అయినప్పుడు ఆ కుటుంబాలు ఎలా ఉండాలి? లేదు, డే 1 నుంచి అటు నుంచి ఇటు నుంచి పంతాలు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే మనము అసలు సయోధ్య అనేది లేదు ఇద్దరి మధ్యలో. ఆ సయోధ్య అనేది ఈయన భర్త అనే మినిమం రెస్పెక్ట్ భార్యగా ఉండట్లా. అంటే భార్యను కూడా రెస్పెక్ట్ చేయాలని నేను చెప్తాను. అది ఏంటంటే ఏ సందర్భంగా రెస్పెక్ట్ చేయాలి అనేది అబ్బాయి కూడా తెలుసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఇద్దరు మాట్లాడుకోవడము, ఒకళ్ళనొకళ్ళు తీసి పడేసుకోవడం, ఇన్సల్ట్ చేసుకోవడం, లేదా పెళ్ళి అవ్వంగానే అతను నాకు అన్నీ చేయాలి, దట్ మీన్స్ స్లేవే, బానిస. ఇప్పుడు అలాగే ఒక పెరిగిన వాతావరణాన్ని బట్టి అబ్బాయి కూడా భార్య వస్తే నాకు అన్నీ చేస్తుంది, ఈమె కూడా నాకు ఒక బానిసలాగా. అంటే అతనికి ప్రీవియస్ వాళ్ళ ఫ్యామిలీలో అటువంటి అలవాట్లు ఉండొచ్చు. భార్యని బంధం నిలబడడం కంటే కూడా వీళ్ళ అవసరాలు తీర్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ అమ్మమ్మని కానీ వాళ్ళ తాతయ్యో వాళ్ళ నాన్నో అన్ని పనులకు ఉపయోగించుకుని ఆవిడని తీసి పడేస్తున్నాడు అనుకోండి ఒక బానిసలాగా. అదే తత్వం ఇతనికి కూడా వస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకళ్ళు బానిసం చేయాలి అని అనుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే భార్య అనేది ఎన్నో సుఖాలను ఇస్తుంది, తర్వాత టైంకి భోజనం పెడుతుంది, మరి ఇంటికి ఇల్లంతా తీర్చిదిద్దుతుంది, అతనికి పరువు ప్రతిష్టల్ని కాపాడుతుంది, అతనికి ఒక మంచి అంటే మనం ఇంకో భాషలో చెప్పాలంటే కీర్తి, భర్త కీర్తిని పెంచుతుంది భార్య. అసలైన మంచి అమ్మాయి అయితే గనక ఇలా చేస్తుంది కదా. చెయ్యాలి. మన అమ్మమ్మలు ఇలా చేసిన వాళ్లే కదా. ఇంటి పరువు ఎక్కడ పోతుందోనని కాచి కాపాడారు కదా. మరి దాని అర్థం ఏంటి? భర్త పరువు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు కాపాడుతుందనే కదా అతని వంశానికి పిల్లల్ని ఇచ్చింది. ఏ గాల్లో నుంచి రారు కదా, రారు. మరి ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయి నీ గోత్రం, కులం, పేరు అన్ని, ఇంటి పేరు అన్ని మార్చేసుకుని నీ వంశానికి పిల్లల్ని ఇచ్చి, నీకు సుఖాన్ని ఇచ్చి, భోజనాన్ని పెట్టి, సమయానికి టైంకి భోజనం ఎవడైనా హాస్టల్ ఇక్కడ హోటల్స్లో పెడతారు, అది కాదు. భార్య మనసు పెట్టి ఎంతో ప్రేమతోటి మా హస్బెండ్కి ఇది ఇష్టం అంట అంటే, కొత్త అమ్మాయి అయితే పాత అమ్మాయి అయితే ఇష్టము అని అనుకుని చక్కగా చేసి పెడుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు హోటల్కి పోతే ఏమో ఒక 20 నిమిషాలు టైం పడుతుంది సార్ అంటే వెయిట్ చేస్తాడు. బట్ ఇక్కడ భార్య మాత్రం ఒక 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు తట్టుకోలేని కోపం, ఆ ప్లేట్లు విసిరేయడం దారుణంగా. ఏంటంటే అది మగతనం చూపించటం. మరి భార్య ఎన్ని చేస్తున్నప్పుడు రేపు పెద్దకాలం వచ్చిన తర్వాత ఏదన్నా బాగోపోతే సేవలు చేస్తుంది, తనకి ఓపుకున్నంత వరకు వండి పెడుతుంది, ఓపుకున్నంత వరకు సేవలు చేస్తుంది. ఇన్ని చేసిన భార్యని బానిసం చేయాలని ఎందుకు అనుకోవాలి? లేకపోతే ఎవరో చెప్పిన మాటలు విని భార్యని బాధ పెట్టడం, హింస పెట్టడం, ఇవన్నీ అవసరమా? వైవాహిక జీవితం గురించి భార్య అంటే ఏంటి, భర్త అంటే ఏంటి, ఇద్దరు కలిసి జీవించేటప్పుడు ఎలా ఉండాలి, ఎటువంటి గొడవలు వస్తాయి, ఇవన్నీ తెలుసుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ, ఇంకా ఏదైనా మూవీస్ చూసి కానీ, పాత సినిమాల్లో ఇవన్నీ బాగా చూపించేవాళ్ళు. మరి అవన్నీ చూసి వాళ్ళు నేర్చుకోవాలి, నేర్చుకుని మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. మేడం ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ పిల్లల్లో, పేరెంట్స్లో స్టైల్ అయిపోయింది. ఇక యూత్ చెప్పవలసిన లేదు. జాబ్ చేసే వాళ్ళు అయితే అంటే వాళ్ళ పరిస్థితులు కూడా అలాగే ఉండొచ్చు. ట్రాఫిక్ తీసుకున్నట్టయితే వాడు జాబ్ కంప్లీట్ చేసుకొని మొదలు ఇంటికి బయలుదేరాలని పోతే ఈ పక్క నుంచి వెహికల్స్, గొడవలు, ఇవన్నిటిలోంచి డిస్టర్బెన్స్, మైండ్ని డిస్టర్బ్ చేయడం, ఈ ఫ్రస్ట్రేషన్ అంతా వీళ్ళు ఇక్కడ చూపించుకోవట్లేదు. ఎక్కడైతే సమస్య క్రియేట్ అవుతుందో అక్కడ చూపించట్లేదు. ఈ ఫ్రస్ట్రేషన్ టోటల్ గా ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు, పేరెంట్స్ మీద. మొబైల్ ఫోన్ ఇట్లా తీసుకోగానే గొడవ, నేను తినను. ఇంత చిన్న పిల్లలు అసలు ఈ మైండ్ సెట్ అనేది ఈ టెక్నాలజీ పెరిగాక ఈ టెక్నాలజీకి అడిక్షన్ కూడా అయిపోయి ఈవెన్ భార్యాభర్తలు కూడా టైం స్పెండ్ చేయట్లేదు. మొబైల్లో ఏదో గేమ్ ఆడుకుంటారు వచ్చాక. సో ఇదంతా పక్కన పెడితే దీని అంతటికి మళ్ళీ రిలేటెడ్ గా ఫ్రస్ట్రేషన్, వీళ్ళ కోపాలు, ఇలాంటి అతిగా కోపడే
కోపపడే వాళ్ళని అసలు ఎలా డీల్ చేయాలి, వీళ్ళతో ఎలా ప్రవర్తించి వాళ్ళు నార్మల్గా చేయాలి? ఇప్పుడు ఈ కోపాలు అనేవి ఈనాటివి కాదు, మేడం అబ్బో ఎప్పటి తరతరాల నుంచి వస్తున్నాయి. ఆ రోజుల్లో కోపాలకి ఆడవాళ్ళు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళ బలైపోయిన వాళ్ళు ఉన్నారు అప్పుడు. ఈ రోజుల్లోనూ ఉన్నారు అలాగా. ఈ రోజుల్లో కారణాలు అనేకం, చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు అప్పుడేంటి, అమ్మో ఇంటి పెద్ద మగ ఆయన కోపడతాడు అని. ఆయన మీరు అన్నట్టు బయట నుంచి వచ్చి అది మొత్తం ఇంట్లో ఓపెన్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో ఒక బాస్ ఉన్నారు, ఆ బాస్ ఏదో వర్క్ సరిగ్గా చేయకపోతేనో, అవుట్డోర్ వర్కో ఇండోర్ వర్కో సరిగ్గా చేయకపోతే పిలిచి 2 చివాట్లు పెడతాడు. మందలించినప్పుడు అది కామన్ అనుకోవాలి, నార్మల్ అనుకోవాలి, కానీ ఆయన చాలా ఫీల్ అయిపోతాడు. ఫీల్ అయిపోయి రకరకాల ఆలోచనలు వచ్చేసి, హెడేక్ వచ్చేసి, ఇంకా రేపటి నుంచి జాబ్కి రాకుండా ఉండాలి, నాకు వాళ్ళ ముందు పరువు తీశాడు ఆయన, ఇన్నాళ్ళు ఎంత వర్క్ చేశాను, అసలు గుర్తింపు లేదు, వాల్యూ లేదు, హైక్స్ లేవు, అవి లేవు, ఇవి లేవు, పెర్క్స్ లేవు, ఏదేదో అనేసేసుకుని, అంటే ఓవర్ థింకింగ్ అనమాట ఇది. ఇలా అనేసేసుకుని ఆ కోపంతో అక్కడ మాత్రం చిరునవ్వుతోనే జవాబు చెప్పి సరే సార్ అని చెప్పి మెల్లగా వస్తాడు. ఇంకా త్రూ అవుట్ జర్నీ ఇంటికి వస్తుంటారు కదా, దారి మొత్తం మీద మీరు ట్రాఫిక్ లో మీరు ఉన్నట్టు ఇందాక ఈ మొత్తం డంప్ అనమాట బ్రెయిన్ లో. ఇంటికి రాగానే అక్కడ ఓపెన్ చేస్తాడు భార్య దగ్గర, తలుపు కొడుతుంటే ఎంతసేపు టీవీ ఏంటి అను, లేకపోతే వర్షం పడుతుంది బయట గొడుగు పెట్టాలని తెలియదా, నేను వచ్చి అక్కడ కారు దగ్గర నుంచి లోపలికి ఎలా రావాలి, మరి లేకపోతే నేను రాగానే వాటర్ రెడీగా పట్టుకుని నుంచో. అసలు రోజు ఆవిడ పట్టుకుని నుంచుని ఉండకపోవచ్చు, కానీ ఆ రోజు ఆ కోపంలో కొత్తగా అంటాడు అనమాట, నువ్వు వాటర్ గ్లాస్ పట్టుకుని ఎందుకు నుంచోలేదు, లేకపోతే కాఫీ రెడీ చేయలేదని, ఏదో ఒకటి అని చెప్పి సుబ్బుసుమని చెప్పి అరుస్తాడు. కొంతమంది అయితే కొట్టేస్తారు కూడా, లాగిపెట్టి చెంపకాయ కొట్టడము, ఇంకా ఫిల్దీగా మాట్లాడటం. పిల్లల్ని కూడా ఏదో నాన్న అని వాళ్ళకి తెలియదు, పిల్లలకి అసలు వాళ్ళు ఏంటంటే నాన్న వచ్చాడు ఏదో మాట్లాడాలి ఈ సెన్స్ లో వాళ్ళు పైకి ఎక్కాలని, అంటే దగ్గర వాళ్ళని చూస్తే కూడా చూస్తారు, కొట్టే పేరెంట్స్ కూడా. పాప వాళ్ళు పిల్లలు పొద్దునగా స్కూల్కి వెళ్ళి సాయంత్రం అవ్వగానే అమ్మతో నాన్నతో స్పెండ్ చేయాలి, నాన్నని రాగానే డౌట్ అడగాలి అని వాళ్ళు పాపం ఎన్నో విధాలుగా వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. అబ్బే అవన్నీ మనకు వద్దు, చిన్నది పట్టుకుని వెళ్ళాడతారు. అప్పుడు ఆవిడకి అర్థం కాదు, పిల్లల ముందు తను తిట్టేశాడు. పిల్లల ముందు అంటే అసలు భార్యను తిట్టకూడదు, భార్యాభర్తలు అసలు దెబ్బలాడుకోకూడదు, గట్టిగా అరుచుకోకూడదు, వేరే థర్డ్ పర్సన్ గురించి కూడా మాట్లాడుకోకూడదు. అలాంటిది భార్యను తిట్టేస్తే, తల్లి అక్కడ భార్య కాదు, ఒక తల్లిని తిట్టేస్తే తల్లి వాల్యూ పోయిందిగా. పోయింది. ఇప్పుడు ఏంటంటే నాన్న వచ్చే వరకు తల్లి సంభాలిస్తూ ఉంటుంది ఇంట్లో, కంట్రోలింగ్ అంతా తల్లి మాట వినే తీరాలి. అలాంటప్పుడు తల్లిని అలా తిట్టడం వల్ల తల్లి మీద వాళ్ళకి కొంచెం తగ్గుతుంది కదా వాల్యూ, భయం తగ్గుతుంది. ఎందుకు డాడీ అమ్మని తిట్టారు కాబట్టి అమ్మకి ఏం పెద్దగా తెలియదు అంటే, ఆయన తిట్టే విధానంలో ఎన్నో అంటాడు, నీ మొహం నీకేం తెలియదు, నువ్వు ఒక మొద్దువి, నువ్వు ఇలా చేసావు అలా చేసావు, అసలు నీ వల్ల నేను ఇక్కడ ఆ రోజు ఆఫీస్లో చాలా ఇబ్బంది పడ్డాను అంటే, ఉన్నవి లేనివి అన్నీ కల్పించి అంటాడు. సో ఈ మ్యాటర్ అంతా పిల్లలకి వెళ్తుంది. అంటే అమ్మ వల్ల ఇంత జరిగిందా, నాన్నకి తగ్గిపోతుంది, గౌరవం తగ్గిపోతుంది. అమ్మ మాట ఎందుకు వినాలి, నువ్వు మొద్దువి అని అన్నాడు కాబట్టి అమ్మకేం తెలియదు, అమ్మ మాట వినక్కర్లేదు, అమ్మకేం తెలియదు. ఇలా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఆ అవమానంతో ఆవిడేం చేస్తుంది, లోపలికి వెళ్ళిపోయి ఆ కోపంతో పిల్లల మీద చూపిస్తుంది. వాళ్ళ 1-2 వేయడము పిల్లల్ని, ఏదో ఒక రీజన్ చెప్పి పిల్లల్ని 2 కొట్టి, మీరు మాట వినట్లేదు అందుకే నాన్న నన్ను తిట్టారు, ఇంకా మళ్ళీ ఇంకో వైపు తిప్పుతుంది ఆవిడ. అంటే ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు అలా తిప్పేస్తుంటారు. చివరికి ఆ పిల్లాడు ఏం చేస్తారు, ఆపస్లో వాళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు, అన్న చెల్లెళ్ళు అవ్వచ్చు, అక్క తమ్ముళ్ళు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవడం తిట్టేసుకోవడం చేసేస్తా. అంటే ఆ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి నువ్వు తీసుకొచ్చావు, ఆఫీస్ నుంచి తీసుకొచ్చి నువ్వు ఇంటిని ఎంత అన్రెస్ట్ చేసావు నువ్వు. అంటే అది అంత అవసరమా? ఇప్పుడు ఏదన్నా తప్పు పొరపాటు జరిగితేనే కదా బాస్ కూడా తిడతారు, అది ఎందుకు న్యాచురల్ గా తీసుకోరు? ఎక్కడైనా సరే మనిషి అన్న తర్వాత తప్పులు చేయరా, ఈ ప్రపంచంలో చూపించండి తప్పు చేయరు, అలా న్యాచురల్గా తీసుకోవాలి. అంతేగాని బాస్ తిట్టారని చెప్పి ఇంటికి వచ్చి భార్య పిల్లని కొట్టి పిల్లాడిని కొట్టి ఇదంతా అవసరమా? అన్రెస్ట్ అయిపోవాలా? కేకలు అరుపులు, ఆ రోజుకి వంట ఎప్పుడవుతుందో తెలియదు, ఒకళ్ళనొకళ్ళు భోజనానికి రమ్మని పిలుచుకోరు, వస్తువులు కూడా ఉండొచ్చు ఆ రోజు. తల్లికి కోపం వచ్చి వంట చేయని తల్లులు కూడా ఉన్నారు. కోపం అసలు ఎందుకు వచ్చింది అది పక్కన పెట్టి అది తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆయనకి నీడ్స్ ఏంటిది, ఇది జరుగుతూనే ఉందా? కానీ ఒక ఫ్యామిలీ మెంబర్సే కాదండి, ఏ ఇద్దరైనా సరే అరుస్తున్నప్పుడు కొంచెంసేపు అరవనివ్వండి, ఆయన లోపల ఉన్నవన్నీ బయటకు రానివ్వండి. అరిచి ఆయనకి ఏమవుతుంది, అరే నేను ఎందుకు అరుస్తున్నాను, అందరూ సైలెంట్గా ఉన్నారు కదా, ఈ టిప్ నేర్చుకోవాలండి అందరూ. ఒకళ్ళు అరిచేటప్పుడు మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోండి, మంచి టిప్. ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడైనా, తిట్టేటప్పుడైనా, గొడవ చేసేటప్పుడైనా మిగతా వాళ్ళు సైలెంట్ అయితే ఆయన బ్రెయిన్ పనిచేస్తుంది.
ఓకే. ఆ బ్రెయిన్ పనిచేసి నేను ఎందుకు అరుస్తున్నాను, ఏ రీజన్ మీద అరుస్తున్నాను, అక్కడ జరిగిన దానికి ఇక్కడ ఉన్న వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా, నేను అక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు అరుస్తున్నాను అని వెంటనే ఆయన స్పృహలోకి వస్తాడు. ఓకే. నీళ్ళు ఇవ్వడం వల్ల ఆయన కొంచెం కూల్ అవుతాడు. ఏదో కాఫీయో స్నాక్స్ పెడితే ఇంకా కొంచెం కూల్ అవుతాడు. అంటే ఇంటి పరంగా అయితే, బయట అయితే మనం కొంచెం కూల్ అవ్వడం, కాసిన వాటర్ అందించడం చెయ్యాలి. సో ఫస్ట్ అయితే ఈ ఆవేశాన్ని చల్లార్చేలాగా వాళ్ళని పట్టించుకోకుండా కొద్దిసేపు ఉండి లేకపోతే ఈ సమస్యను సాల్వ్ చేసుకుంటే బాగుంటది. రెండు పక్కల వాకింగ్. అవును. సో ఇంకా పెరుగుతుంది, ఇంకా ఇంకా అగ్నికి ఆ వాయు తోడైతే ఇక అంతే అంతే. ఒకళ్ళు మాట్లాడేది ఒకరికి అర్థమో కాదు, వినపడదు, వినపడదు. ఎవరు ఆగరు. ఇదంతా డిస్టర్బెన్స్, పిల్లలు అంతే. మళ్ళీ వాటిని చూసి కొత్త సమస్యలు. అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉండాలి, మీ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మెయిన్గా ఎలా బిహేవ్ చేయాలి, అండ్ మంచి కూల్ అట్మాస్ఫియర్ ఫ్యామిలీలో ఉండాలంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే కాదు, మరిన్ని విషయాలు మేడం గారితో చర్చిద్దాం. అండ్ కీప్ వాచింగ్ దాత్రి.